వెల్కమ్ టు పొలిటికల్ క్యారెట్. నేను హరిత. ముందుగా హైలైట్స్ చూద్దాం. నమో పేరిట మరో రికార్డు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా గుర్తింపు. మనోళ్ళైతే ఓకేనా? స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో చంద్రబాబు తీరుపై విమర్శలు. పచ్చబురద. రాజధాని విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు ఎల్లో గ్యాంగ్ యత్నం. రాయలసీమ ఎత్తిపోతలపై రాగ్ధాంతం ఎందుకు? తాజా పరిణామాలపై కేఎస్ఆర్ కామెంట్. ఇలాంటి పొలిటికల్ స్టోరీస్ ను క్యారెడర్లో చూద్దాం. ప్రధాని మోదీ మరో ఘనత సాధించారు. కాంగ్రెసేతర ప్రధానులెవరూ సాధించిన రికార్డును సొంతం చేసుకోవడమే కాదు, వాజ్పేయి పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసేశారు. ఇదే ట్రెండ్ కొనసాగితే ఇందిరా పేరిట ఉన్న రికార్డు సైతం బద్దలయ్యే అవకాశం లేకపోలేదని కమలనాథులు అంటున్నారు. ఇంతకీ ఆ రికార్డుల కథా కమామిషి ఏంటి? నరేంద్ర మోదీ పేరిట మరో ఘనత. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా గుర్తింపు. నెహ్రూ, ఇందిరా, మన్మోహన్ తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా మోదీయే. వాజ్పేయి పేరిట ఉన్న రికార్డును అధిగమించిన మోదీ. కాంగ్రెసేతర పార్టీలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న నాయకుడిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు. గురువారంతో ఆయన అధికారంలోకి వచ్చి సరిగ్గా 2269 రోజులైంది. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి 2268 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. వాజ్పేయి పేరిట ఉన్న ఈ అత్యధిక రోజుల రికార్డును తాజాగా మోదీ బ్రేక్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీయే 54 సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో కొనసాగింది. జవహర్లాల్ నెహ్రూ అత్యధికంగా 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా వ్యవహరించారు. ఆ తర్వాతి స్థానంలో ఆయన కూతురు ఇందిరాగాంధీ 15 ఏళ్ల 59 రోజుల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల 4 రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగారు. 4వ స్థానంలో ఇప్పటివరకు కొనసాగిన వాజ్పేయి రికార్డును నరేంద్ర మోదీ అధిగమించారు. వాజ్పేయి 6 సంవత్సరాల 80 రోజులు ప్రధాని పదవిలో ఉండగా నరేంద్ర మోదీ దాన్ని బ్రేక్ చేశారు. 2024 వరకు ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగనున్నారు. ఈ లెక్కన బీజేపీ నుంచి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగానే కాకుండా కాంగ్రెసేతర పార్టీల్లో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన వ్యక్తిగా కూడా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. నరేంద్ర మోదీ ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. ఒకవేళ అదే జరిగితే గనక నెహ్రూ తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన రికార్డు కూడా ఆయనకే దక్కే అవకాశం లేకపోలేదని కమల్నాథులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని గమనిస్తే నరేంద్ర మోదీ చరిష్మా పదిలంగా కొనసాగుతోంది. ఇటీవల నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో సైతం నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం, నాయకత్వ సమస్య తదితర అంశాలు మోదీకి కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నానా హడావిడి చేయటం చంద్రబాబుకు అలవాటే. పైగా ఎల్లో మీడియా వేదికగా గగ్గోలు పెడుతుంటారు. గంటకో నేతను ప్రవేశపెట్టి రకరకాల ఆరోపణలు చేస్తుంటారు. అలాంటి బాబు స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం విషయంలో తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయారు. కారణమేంటి? రమేష్ ఆస్పత్రి తన సామాజిక వర్గం వారిది కాబట్టే మిన్నకుండిపోయారా? తన వారైతే ఒకలా, ఇతరులైతే మరోలా స్పందిస్తారా? ఎందుకీ వివక్ష? ఏదైనా ప్రమాదం జరిగినా, అనుకోని ఘటన సంభవించినా చంద్రబాబు నానా హడావిడి చేస్తారు. టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా గంటల వ్యవధిలో మీడియా సమావేశాలు పెట్టేస్తారు. ప్రమాదంపై విచారణ జరిపించాలని, వాస్తవాలు బయటపెట్టాలని, ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పార్టీ సీనియర్ నేతలతో నిజ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేసి తెగ హడావిడి చేసేస్తూ ఉంటారు. వైజాగ్ ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగిన సమయంలో అలాగే చేశారు. బాధితులను పరామర్శించేందుకు ప్రత్యేక విమానంలో
వైజాగ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ మొన్నటికి మొన్న విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చనిపోయినా కూడా నోరు మెదపలేదు. జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయలేదు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని కూడా అస్సలు పట్టించుకోలేదు. స్వర్ణ ప్యాలెస్ ప్రమాదానికి రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలిసినా మౌనంగా ఉండిపోయారు. స్వర్ణ ప్యాలెస్లో జరిగిన ప్రమాదంపై చంద్రబాబు మౌనంగా ఉండిపోవడానికి ప్రధాన కారణం రమేష్ హాస్పిటల్ యజమాని డాక్టర్ రమేష్ టీడీపీ నాయకుడు కావడమేనని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. దానికి తోడుగా డాక్టర్ రమేష్ తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో నోరు మెదిపే సాహసం చేయలేదనే విమర్శలున్నాయి. కరోనా పరిస్థితిపై హైదరాబాద్ నుంచి చంద్రబాబు నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్కు హాజరైన డాక్టర్ రమేష్ ప్రభుత్వంపై అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. బాబు కూడా ఆయనతో గొంతు కలిపారు. కానీ స్వర్ణ ప్యాలెస్లో ప్రమాదం జరిగి 11 మంది చనిపోవడానికి రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం కారణమైనా కనీసం ఒక్క మాట మాట్లాడలేదు. పైగా జరిగిన ప్రమాదంపై ఎవ్వరూ నోరెత్తద్దని, ఎవరైనా మాట్లాడితే ఆసుపత్రి యాజమాన్యానికి ఇబ్బందులు వస్తాయని చెప్పారట. అందుకే మనవాడైతే ఒక విధంగా, బయటవారైతే మరోలా వ్యవహరిస్తారా అని చంద్రబాబు తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అంత పెద్ద ప్రమాదంపై మాట్లాడరా అని ప్రశ్నిస్తున్నారు. కరోనా చికిత్స విషయంలో రమేష్ హాస్పిటల్పై అనేక ఆరోపణలున్నాయి. ఓవైపు పరిమితికి మించి ఫీజులు వసూలు చేయడమే కాకుండా, మరోవైపు అవసరం లేకపోయినా స్వర్ణ ప్యాలెస్లో పేషెంట్లను ఉంచినట్టుగా తెలుస్తోంది. కేవలం డబ్బు దండుకోవడమే లక్ష్యంగా 30 మందిని అందులో ఉంచారని, ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో 11 మంది అగ్నికి ఆహుతైనట్టు చెబుతున్నారు. స్వర్ణ ప్యాలెస్లో కనీస రక్షణ ఏర్పాట్లు లేకపోయినా పేషెంట్లను ఉంచడానికి ధనాపేక్షే కారణమని అంటున్నారు. వాస్తవానికి అక్కడ ఉన్న 30 మందిలో 26 మంది నెగిటివ్ వ్యక్తులే. అయినా డబ్బు గుంజాలన్న ఏకైక లక్ష్యంతో వారిని అక్కడ ఉంచినట్టుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇంత జరిగినా చంద్రబాబు కిక్కురుమనకపోవడాన్ని అంతా తప్పుపడుతున్నారు. ప్రమాదం ఎక్కడ జరిగినా ఒకేలా చూడాలని, మనవాళ్లైతే ఒకలా ఇతరులైతే మరోలా స్పందించటం సరికాదని చంద్రబాబుకు రోగుల బంధువులు హితవు పలుకుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రాగ్ధాంతం ఎందుకు? కేఎస్ఆర్ కామెంట్. బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎందుకు రాగ్ధాంతం చేస్తున్నాయి? చంద్రబాబు కూడా వారికే వంత పాడినట్టుగా మాట్లాడటాన్ని ఎలా చూడాలి? రాయలసీమ ఎత్తిపోతల పథకంలో నిజాలేంటో కేఎస్ఆర్ కామెంట్లో చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అమలైతే దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుంది. ఇది తెలంగాణ కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ప్రచారం. దీనిపై హుటాహుటిన టీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనికి వత్తాసు పలుకుతున్న రీతిలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకంతో గొడవలు పెడతారా అని వ్యాఖ్య. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ప్రత్యేకంగా అవసరం లేదని, పైగా ఈ స్కీముల్లో ఏపీ తన వాటా నీటిని తీసుకునేలా ఏర్పాట్లు చేస్తే సరిపోతుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక సారాంశం. అయినా తెలంగాణ రాజకీయ నేతలు తమ రాజకీయ అవసరాల కోసం ఆ స్కీమ్పై విమర్శలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ రాయలసీమకే చెందిన చంద్రబాబు నాయుడు కూడా వారికి వంతపాడినట్లు మాట్లాడిన తీరు ఇప్పుడు విమర్శలకు గురవుతోంది. ఏపీలో ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి. పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టు నుంచి నీటిని ఇటు విజయవాడ వద్ద ఉన్న కృష్ణానదికి
ఆ తర్వాత వీలైతే గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా రాయలసీమకు తీసుకువెళ్ళవచ్చు. దానికి ఇంకా సమయం పడుతుంది. అలాగే విశాఖ వరకు కూడా పోలవరం నీటిని తరలించవచ్చు. వచ్చే ఏడాది ఆఖరుకు పోలవరం పూర్తి కావాల్సి ఉంది. ఇది జరిగితే గోదావరి నీటిని విశాఖపట్నం నుంచి గుంటూరు జిల్లా వరకు వాడుకునే అవకాశం, వెసులుబాటు వస్తుంది. అప్పుడు కృష్ణానదిపై ఒత్తిడి తగ్గుతుంది. ఆ మేరకు ఆ నీటిని కరువు విస్తారంగా ఉండే రాయలసీమకు వాడుకోవడం ద్వారా అక్కడ సాగునీటి, తాగునీటి అవసరాలను తీర్చుకోవచ్చు. స్థూలంగా ఇది ఆలోచన. గతంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును విస్మరించి తాత్కాలికమైన పట్టిసీమకు ప్రాధాన్యం ఇచ్చారు. అయినా అది కొంత ఉపయోగపడిందని అనుకుందాం. వైఎస్ రాజశేఖర రెడ్డి తవ్వించిన కాలువలు లేకుంటే ఆ స్కీమ్ ముందుకు వెళ్లేది కాదు. అది వేరే విషయం. పట్టిసీమతోనే రాయలసీమకు నీటిని ఇస్తామని అప్పట్లో చంద్రబాబు తదితర టీడీపీ నేతలు ప్రచారం చేసేవారు. కానీ అందుకు తగ్గ ఏర్పాట్లను చంద్రబాబు ప్రభుత్వం చేయడంలో విఫలమైంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 12,000 నుంచి 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరిస్తున్నప్పుడు టీడీపీ ప్రత్యేకించి కోస్తాలో వ్యతిరేకించి ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నాలు నిర్వహించింది. దానికి రాయలసీమ వాసి అయిన చంద్రబాబు కూడా మద్దతు ఇచ్చినట్లయింది. 2014లో తాను అధికారంలోకి వచ్చాక ఆ రెగ్యులేటర్ కెపాసిటీని మరింత పెంచడం, ఇలా 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు కూడా ఏపీ వాటా నీటిని తీసుకోవడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేసినట్లుగా చంద్రబాబు కూడా అప్పట్లో స్కీమ్ను ఆలోచించి ఉంటే రాయలసీమలో ఆయనకు మంచి పేరే వచ్చేది. కానీ అవేవీ చేయకుండా ఎక్కువ భాగం మాటలకే పరిమితమయ్యారు. కొన్ని ప్రాజెక్టులను కొనసాగించిన వాటిలో విపరీతమైన దోపిడీ జరిగిందని, ఇష్టానుసారం రేట్లు పెంచి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. వాటిని ప్రభుత్వం రద్దు చేయవలసి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన స్కీమ్కు అంతా కలిపి 4,000 కోట్ల రూపాయలు కూడా కాదు. అంతేకాక ఏపీ వాటా నీటిని మాత్రమే వాడుకుంటామని జగన్ నిర్దిష్టంగా ప్రకటించారు. అయినా తెలంగాణలో రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి బీజేపీ, కాంగ్రెస్లు పోటీపడి విమర్శలు చేస్తున్నాయి. అందులో కేసీఆర్ని బదనాం చేయాలన్నదే లక్ష్యం. కానీ ఆ తపంలో ఆ పార్టీ నేతలు బండి సంజయ్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఒక మాట మర్చిపోతున్నారు. వారివి జాతీయ పార్టీలన్న సంగతి విస్మరించి దక్షిణ తెలంగాణలోని ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. కానీ వారు చెప్పే వాటిలో వాస్తవాలు తక్కువ. ఎందుకంటే శ్రీశైలంలో నీరు రావడానికి ముందే కలవకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, భీమా, జోరాల వంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ తన నీటిని వాడుకునే అవకాశం ఉంది. కృష్ణానదిలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే తెలంగాణలో లిఫ్ట్లు పనిచేస్తున్నాయి. అందువల్ల వాటికి సుదూరంగా ఉన్న పోతిరెడ్డిపాడు లేదా సంగమేశ్వరం వద్ద కొత్త లిఫ్ట్ పెడితే వారికి ఎలా నష్టం కలుగుతుందో అర్థం కాదు. వరద వచ్చే రోజుల్లో ఎటు సమస్య ఉండదు. దాన్ని మరింత సద్వినియోగం చేసుకోవడానికి జగన్ పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నారు. ఒకవేళ వరద రాని సంవత్సరం ఏదైనా ఉంటే రెండు వైపులా సమస్య వస్తుంది. అప్పుడు ఉన్న నీటినే వాటాల ప్రకారం పంచుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపించడం, కేంద్రానికి ఫిర్యాదులు చేయడం శోచనీయం. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. రాయలసీమకు నీరిద్దామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఈ స్కీమును వ్యతిరేకించడం వ్యూహంలో భాగం కావచ్చు, రాజకీయ అవసరం కావచ్చు. అయితే శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు చేశారని ఎప్పటి చరిత్రనో కేసీఆర్ చెబుతున్నారు. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు జరిగాయన్న సంగతి ఆయన విస్మరించడం సరికాదు. తనకు కావలసిన మేర మాత్రమే చరిత్ర చెబితే కుదరదు కదా. ఇతరులకు కూడా చరిత్ర తెలుసు అన్న విషయాన్ని ఆయన గుర్తించాలి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడం కూడా పోటాపోటీ వ్యవహారం తప్ప మరొకటి కాకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని కేంద్ర మంత్రి షెకావత్ తన వద్దకు పంచాయతీకి రావాలని చెప్పారు. నిజానికి రెండు రాష్ట్రాలు ముందుగానే ఒక అవగాహనకు వచ్చి ఇరు ప్రాంతాల సమన్యాయానికి అనువైన నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు. దాని గురించి ఆలోచించాలి. లేకుంటే పెట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా కేంద్రం పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని గొడవగా పోల్చడం శోచనీయం. మరి నాగార్జున సాగర్ వద్ద చంద్రబాబు టైంలో రెండు రాష్ట్రాల పోలీసులు గొడవబడిన సంగతి ఆయన మర్చిపోయినట్లున్నారు. ఆయన టైంలో ఓటుకు నోటు కేసు వరకు కేసీఆర్తో ఉప్పు నిప్పుగా ఉన్న చంద్రబాబు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. దానివల్ల రెండిందాల నష్టం వచ్చిందని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోత వద్దని చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా? పోతిరెడ్డిపాడును విస్తరించవద్దని చెప్పగలరా? కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా వ్యవహరించి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం దారుణం అని చెప్పక తప్పదు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం వల్ల వారికి ఎలాంటి లాభం చేకూరదు. ఎందుకంటే కేసీఆర్ వారికన్నా పవర్ఫుల్. సెంటిమెంట్ రగల్చదలిస్తే ఆయన్ని మించిన మొనగాడు లేడని గతంలో రుజువైంది. అయినా కాంగ్రెస్, బీజేపీ మళ్లీ చేతులు కాల్చుకోవడానికి సిద్ధమైతే అది వారిష్టం. అలాగే ఏపీలో కారణం ఏమైనా తెలుగుదేశం పార్టీ
రాయలసీమ ఎత్తిపోత పథకానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ పార్టీకి అది ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. ఈ రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లు మరోసారి భోజనాల భేటీ జరిపి ప్రశాంతంగా ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పాలి. రాజధాని వ్యవహారంలో బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం టీడీపీ చేస్తోందా? బీజేపీపై విమర్శలకు వేదికగా సోషల్ మీడియా, ఎల్లో మీడియాను పచ్చ పార్టీ ఉపయోగించుకుంటుందా? టీడీపీ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని బీజేపీ కూడా అదే స్థాయిలో తిప్పికొట్టనుందా అంటే అవుననే అంటున్నారు కమలనాథులు. అమరావతి వ్యవహారంలో చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారు. తనకు అనుకూలంగా మాట్లాడితే ఓలా, వ్యతిరేకంగా ఉంటే మరోలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి విషయంలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై తప్పుడు ప్రచారం చేయించడం, బురద జల్లడం లక్ష్యంగా ఎప్పటినుంచో ముందుకెడుతున్నారు. ఇప్పుడు అమరావతి వ్యవహారంలో బీజేపీపై చంద్రబాబు అలాంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోలేదు, అమరావతిలో రాజధాని పెడుతున్నట్టు కేంద్రంతో కూడా చర్చించలేదు. తన అనుచరులు, పార్టీ నేతలు అమరావతి ప్రాంతంలో వేల ఎకరాల భూములు కొనుగోలు చేశాక అక్కడే రాజధాని ఏర్పాటు చేస్తామని ఏకపక్షంగా ప్రకటించేశారు చంద్రబాబు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అమరావతిలో చంద్రబాబు ఒక్క శాశ్వత కట్టడం కూడా కట్టలేదు. తాత్కాలిక భవనాల పేరుతోనే కాలం వెళ్లదీశారు. ఈలోపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. దాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ కృత్రిమ ఉద్యమానికి తెరతీశారు. రాజధానిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చంద్రబాబుతో పాటుగా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అమరావతి వ్యవహారంలో టీడీపీ నేతలు ఎంత గగ్గోలు పెట్టినా కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి ఒకే మాట చెబుతోంది. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, కేంద్రానికి ఎలాంటి సంబంధమూ లేదని పార్టీ నేతలంతా కుండబద్దలు కొడుతున్నారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకారం కార్యక్రమానికి హాజరైన రామ్మాధవ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేతలు పదే పదే అదే విషయం చెబుతూ ఉండడంతో చంద్రబాబు తన మార్కు రాజకీయానికి తెరతీశారు. కేసుల భయంతో అమరావతి వ్యవహారంలో ప్రధాని మోదీని డైరెక్ట్గా విమర్శించే సాహసం చేయలేక తన మంది మార్బలంతో బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. బీజేపీపై విమర్శలు చేసేందుకు సోషల్ మీడియా, ఎల్లో మీడియాను వేదికగా ఉపయోగించుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తనకు అనుకూలంగా ఉండే ఇతర పార్టీ నేతలతో బహిరంగ లేఖలు రాయిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజధాని వ్యవహారంలో బీజేపీ ప్రజలను గందరగోళపరుస్తోంది అంటూ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నట్టు కమలదళం అనుమానిస్తోందిట. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు పుంఖానుపుంఖాలుగా పోస్టింగ్లు పెడుతున్నారట. దానికి తోడు చంద్రజ్యోతి పత్రికలో బీజేపీకి వ్యతిరేకంగా వరుస కథనాలు రాయిస్తున్నారట. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీజేపీ ఇప్పటికే ఒకే మాట చెబుతోంది. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమేనని స్పష్టం చేస్తోంది. అదే సమయంలో టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీకి దీటుగా అదే స్థాయిలో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ మేరకు ఒక నివేదికను జాతీయ నేతలకు సమర్పించేందుకు పార్టీ రాష్ట్ర శాఖ రెడీ అవుతున్నట్టు బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇది వాళ్ళ పొలిటికల్ క్యాడర్. స్టే విత్ us.